ఆలస్యం చేయకుండా కొద్ది సమయము వాక్యము ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి స్త్రీల సహవాసం అంటే స్త్రీల గురించే తెలుసుకుందామా, అందరి గురించి తెలుసుకుందామా? చెప్పండి. స్త్రీల సహవాసపు ఆరాధన. ఇక్కడ స్త్రీలు ఒకళ్ళే లేరు కదా, అందరినీ కలుపుకుంటూ వాక్యాన్ని చెప్పుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ప్రభు పనిలో పాల్గొన్నవారు అనేక మంది ఉన్నారు. వారిలో మనము ఈరోజు ఒక 2 కుటుంబాలను తీసుకుందాము. ఐక్యత అనే అంశంలో నుంచి మరి శారీరక సంబంధమైనటువంటి ఐక్యత మరియు ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యత. మనుషులకి ఐక్యత చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని. కాబట్టి మనం మన పొరుగు వారిని ప్రేమించాలంటే మనలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఐక్యత లేకపోయిందనుకోండి, ఎదుటి వారిని ఎలా కలుపుకుంటాం? ఐక్యత కావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు శారీరక సంబంధమైనటువంటి ఐక్యత కలిగిన వారు, మరి ఇద్దరు ఆత్మ సంబంధమైనటువంటి వారు. మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థితిలో రావాలి అని మనము పరిశీలన చేసుకుందాము. ఈనాటి వాక్యం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యము 5వ అధ్యాయం, ఎక్కువ రెఫరెన్స్లు కూడా చూపించను. ఇదే అధ్యాయంలో నుంచి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మొదటి వచనం. అననీయాను ఒక మనుషుడు తన భార్య అయిన సపేరాతో ఏకమై పొలం అమ్మెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకైన ప్రార్థన. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని నాతో మాట్లాడు ప్రభు అని అడుగుదాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న వేళలో నన్ను, మమ్మల్ని దేశం కాని దేశంలో ఈ సమయానికి, ఈ గడియకి సజీవ రేఖల్లో ఉంచినందుకు ముందుగా మీ నామానికి కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు. ఏ యోగ్యత, ఏ ధన్యత లేదు నాయనా, కేవలం మీ కృప మాత్రమే. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు. మనిషి నోటి మాట వల్ల ఏ కార్యం జరగదు. అయా, వాక్యమైన యేసు మీరే మాట్లాడండి. ఎవరి హృదయానికి ఏ యొక్క ఆహారము కావాలో అయా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఏ కుటుంబంలో ఐక్యత లేదో, ఏ భార్య భర్తలో ఐక్యత లేదో, ఒక అలా ఐక్యత ఉండి కూడా శరీర సంబంధమైన ఐక్యత కలిగిన వారు ఉన్నారేమో అయా. మరి నాటి ఆరాధన ఈ వాక్యం ద్వారా మీరే మాట్లాడి మహిమ పొందుకోమని అయా నన్ను నిలబెట్టుకొని నా ముఖాంతరం నుంచి మీ మాటలు వెళ్ళుటకు సహాయం చేయండి. ధారాళంగా, స్పష్టంగా, గంభీరంగా మీరు మాట్లాడండి. ఆకర్షించండి ప్రభు. మీ యొక్క ఆకర్షణ బిడ్డలకి కావాలి. సమస్తంలో మీ కృప తోడు గురించి నడిపించమని సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. గ్రూప్లో ఉన్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు చదవబడిన భాగాన్ని మనం చూసినట్లయితే ఎవరున్నారండి? అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సపేరాతో ఏకమై ఏం చేశారు? పొలం అమ్మారు. ఏకమయ్యి వీరు ఒక పొలముని అమ్మడం జరిగింది. తర్వాత మాటలో చూస్తే భార్య ఎరుగకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానును ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినువారు అందరికీ మిగుల భయము కలిగాను. అప్పుడు పడుచు వారు లేచి వారిని బట్టతో చుట్టి
మోసుకొని పోయి పాతి పెట్టిరి. ఇక్కడ ఆగుదామండి, చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవబడిన మాటల ప్రకారం చూస్తే ఇది ఏ సంబంధమైన ఐక్యత చెప్పేయాలి. అక్కడక్కడ క్వశ్చన్ మార్కులు ఉన్నాయి కాబట్టి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇది ఏ సంబంధమైన ఐక్యత, ఇది ఏ సంబంధమైన ఐక్యత? సరే, వివరించినాకైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి, జాగ్రత్తగా ఆలకించండి. సంఘము ఆత్మ చెప్తున్న మాట చెవుగలవారు వినుగాక. మొత్తం అందరూ వినండి. అననీయ అని ఒక మనుషుడు తన భార్యతో కలిసి ఏం చేశాడు? ఒక పొలాన్ని అమ్మారు. ఆ పొలము అమ్మిన తర్వాత వెల తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర అసలు ఎందుకు పెట్టాలి? దైవజనుడి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాలి అంటే, ఇక్కడే మనము ఈ పక్క లైన్లో చూస్తాము. ఇదే 4వ అధ్యాయము అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 34వ వచనము. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పూర్వ దినాల్లో పరిచర్య ఇంత సులువుగా లేదు. మన పితరుల దినాల్లో సువార్త అనేది ఇంత అందుబాటులో లేదు. ఎలా ఉందంటే, ఇశ్రాయేల్ కాలంలో ఒక విధంగా ఉంది. ఇశ్రాయేల్ తర్వాత అపోస్తుడైన పౌలు దేవుడు దర్శనాన్ని పొందుకున్న తర్వాత అపోస్తుల బోధ మరొక విధంగా ఉంటుంది. ఇశ్రాయేల్ బోధ ఎలా ఉంటుందంటే, ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి ప్రభు ఒకరి తర్వాత ఒకరిని ఎన్నుకుంటూ వచ్చారు. తర్వాత ఈ నూతన నిబంధనలోకి వచ్చేసరికి మరి యొక్క సౌలు దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్న వ్యక్తిని ప్రభు వాడుకొని అనేక మందిని మార్చడానికి ఒక ఔషధంగా ప్రభు మలుచుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క పౌలు గారు మరి అనేకమైన అపోస్తుల బోధ అంటే పౌలు గారు అనేక మందికి నేర్పిస్తారు. వారు ఇండ్లైనను అంటే గృహాలను విడిచి ఆయా పట్టణాలు, ప్రాంతాలు, పల్లెలు తిరుగుతా సువార్త చేస్తారు. ఒక గ్రామానికి చెందింది కాదు. బైబిల్ గ్రంథంలో చివరిలో మ్యాప్ ఉంటుంది. ఇండియా దేశంకి ఎలా అయితే ఒక మ్యాప్ ఉందో, ఇక పౌలు గారి బోధలన్నీ కూడా అనేకమైన పట్టణాలు, ఒక ప్రాంతం అని కాదు కానీ అనేకమైన పట్టణాలు తిరుగుతూ సువార్తను ప్రకటించేవారు. వారు తిరుగుతూ ఉంటే వారు వెనకాల ఇండ్లు పట్టుకెళ్ళలేరు కదా, వాటిని అమ్మి వాటి వెలతో మరి ఇక పరిచర్య ఎవరికి కూడా. మరి తర్వాత 35 వచ్చిన వారు ప్రతి వానికి వాని అక్కర కొలదిగా పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయెను. కొదువు ఎవరికి ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి. ఒకరు ధనికులని కానీ ఒకరు పేదవారని కానీ ఉండకుండా అందరూ కూడా సమానంగా ఉండాలని అపోస్తుల బోధ సమానత్వం కలిగినటువంటిది. అందరూ కూడా వారి భూములైన ఇండ్లైనా అమ్మితే తీసుకొచ్చి ఎక్కడ ఇవ్వాలి? ఆ యొక్క అపోస్తుల పాదాల యొద్ద పెట్టాలి. వారి ఉన్న ప్రాంతం ఎక్కడో, వారు ఎన్నుకున్న దైవజనులు ఎవరో వాళ్ళ పాదాల యొద్ద పెట్టాలి. అది దైవజనుడు తినడానికి కాదు, వాని కొరత కొలిదిగా వారికి పంచిపెట్టాలి, ఎవరికి కూడా కొదువు లేకుండా. అటువంటి బోధలో ఈ అననీయ సపేరాలు ఇద్దరు ఏకమై పొలం అమ్మిన వెల తెచ్చి ఎక్కడ పెట్టాలి? పేతురు గారు అక్కడ వారి గ్రామంలో ఎవరు దైవజనుడు ఉన్నారంటే అప్పుడు పేతురు అక్కడ దైవజనుడుగా ఉండడం జరుగుతుంది. పేతురు గారి దగ్గర వీరేం చేయాలి? వారు వెల అమ్మిన దాన్ని తీసుకొచ్చి ఆయన పాదాల యొద్ద పెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? దానిలో కొంత వెల దాచుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. పేతురు గారు అడుగుతున్నాడు, అననయ్య, నీ భూమిని వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? సాతాను ఎందుకు చోటించావు? పేతురు అడుగుతున్నారు. ఇంతకే అమ్మేవా? ఎందుకు కొంత దాచుకొని వచ్చావు అని అడిగినప్పుడు, పోనీ దైవజనుడికి తెలిసిపోయింది కదా ఎంతకు అమ్ముకున్నాడో, ఎంత దాచుకున్నాడో. అయ్యో, దైవజనుడు పేతురు ఎందుకు ఇలా అడుగుతున్నాడని అననయ్య అప్పుడైనా ఒప్పుకోలేదండి. అయ్యా క్షమించండి అంటే కథ వేరే విధంగా ఉండేది. ఏమన్నాడు? ఇంతకే అమ్మేను అన్నాడు. తర్వాత మాట, సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించాను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు ఎలా ఉన్నారు?
దేవునితోనే అబద్ధం చెప్పేస్తున్నారు. వాక్యంలో సున్నైనను పొల్లైనను తప్పిపోదండి. దేవునితో అబద్ధం చెప్పేవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. దేవుడు అంటే ఇక్కడ ప్రత్యక్షమైతే దేవునితో అబద్ధం చెప్పినవే కాదు, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళకి కూడా అబద్ధాలు చెప్పకూడదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి రక్షించుకొని నిలబెట్టుకున్న వారితో కూడా అబద్ధం చెప్పకూడదు. ఇక్కడ ఎవరితో అబద్ధం చెప్తున్నారు? అననీయ సపేరాలు పేతురు దైవజనుడితో అబద్ధం చెప్తున్నారు. అడుగుతున్నారు పేతురు గారు, అననీయ ఎందుకు సాతాన్ని హృదయం ప్రేరేపించింది? ఇంకా అక్కడికి ఒప్పుకోకపోతే నువ్వు ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? పరిశుద్ధాత్మతో నీవు అబద్ధం ఆడుతున్నావు. ఈ అననీయ సపేరాలు దేవునితో చెలగాటమాడుతున్నారండి. తర్వాత మాటలో చూస్తే అబద్ధం ఆడిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉందంటే, అననీయ 5వ వచనం, అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగాను. దేవునికి స్తోత్రం. దాచుకున్నాడు కదా, దాచుకున్న సంపద అనుభవించడానికి అర్హత ఉందా? కొంత దాచుకున్నాడు, అర్థమవుతుందా? మరి కొంత ధనాన్ని దాచుకొని వచ్చి ఇంతకే అమ్మేనని అబద్ధం చెప్పాడు. దాచుకున్న ధనం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? అక్కడే పడి ప్రాణం విడిచాడు. సరే, భార్య ఉంది కదా, భార్యను పిలిచారు. తర్వాత 7వ వచనం, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగకే లోపలికి వచ్చింది. అక్కడ జరిగిన సంఘటన ఎవరికి తెలీదు? సపేరాతో ఏమాత్రం కూడా తెలీదు. ముందుగా అననీయ వచ్చి ఇక ధనం ఇచ్చి వెళ్ళిపోదాంలని వచ్చారు, కానీ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎందువల్ల? అబద్ధం ఆడడం వల్ల, దేవునితో అబద్ధం ఆడడం వల్ల. తర్వాత 7వ వచనం, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగకే లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని అని అడిగాను. ఇక్కడ పేతురు భార్యకి కూడా ఇంకో అవకాశం ఇస్తున్నాడండి. అమ్మా సపేరా, మీరు ఈ పొలాన్ని ఇంతకే అమ్మారా అన్నప్పుడు భార్య అయిన ఎందుకు పేతురు గారు లేదా దైవజనుడు ఇట్లా ఎందుకు అడుగుతున్నాడని గమనించలేకపోయింది. జ్ఞానం లేకుండా ఇంతకే అమ్మేమందే. ఇదే సంబంధమైన ఐక్యత. భర్త ఏ విధంగా అయితే అబద్ధం చెప్పమన్నాడో ఈమె కూడా ఇంతకే అమ్మేం. మరి ఈమె పరిస్థితి ఏమై ఉంటుంది చెప్పండి? ఏమే పరిస్థితి? అందరూ నుదురు మొహల్లా కనబడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ సపేరా కూడా ఏమైంది ఆమె పరిస్థితి? ఈమె దైవజనుడు అడిగిన ప్రశ్నకి ఇంతకే అమ్మేరా అని అడిగినప్పుడు ఏమని చెప్పి ఉంటుంది? ఇంతకే అమ్మేమన్నది. ఈమె పరిస్థితి కూడా ఏం జరిగిందంటే, అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించేటకు మీరెందుకు ఏకీభవించితిరి? క్వశ్చన్ మార్క్ అక్కడ ఆగుదాం. మీరెందుకు ఏకీభవించితిరి? వీరు చేసే కార్యం ఎలా ఉందండి? ఏ సంబంధమైనటువంటి ఐక్యత? శరీర సంబంధమైన ఐక్యత వీరిలో ఉంది. భార్యాభర్తలు అననీయ సపేరాలు పేతురుని తో అబద్ధం ఆడడమే కాకుండా పరిశుద్ధాత్మను వీరు మోసపుచ్చుతున్నారు. ఇంతకే అమ్మేరా? గుచ్చి అడుగుతున్నారు పేతురు గారు, దైవజనుడు. ఇంతకేనా? ఏమని? ఎందుకని? కానీ ఒక ఆత్మ అయినా రక్షింపబడుతుందని. తన భర్త అయిన అననీయ చనిపోయాడు కదా, ఏమన్నా బ్రతుకుతుంది అనే ఆశతో ఇంతకే అమ్మేరా అని అడిగితే ఆమె కూడా ఇంతకే అమ్మేము అని ప్రభు యొక్క ఆత్మను శోధిస్తున్నారు వీరిద్దరు. శోధించడమే కాకుండా మరి అప్పుడు వీరిద్దరూ కూడా శరీర సంబంధమైన ఐక్యతతో ఉన్నారు. భార్యాభర్తలు ఏకీభవించితిరి. మనము ఏ కార్యాలు ఏకీభించాలంటే మంచి చేసే వాటిలో ఏకీభించాలి, చెడుకు దూరంగా ఉండాలి. అటువంటి తలంపులలో అటువంటి పనిలో మనము ఏమాత్రం కూడా ఏకీభవించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఆ వచ్చిన క్వశ్చన్ మార్క్ తర్వాత 9వ వచ్చిన క్వశ్చన్ మార్క్ తర్వాత చదువుతున్నాను. ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారు పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి
ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి వద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందండి ఇక్కడ? ధనము కోసము, వీరు శరీర సంబంధమైన ఐక్యత కోసము కొంత దాచుకున్నారు. పోనీ ఇన్ని లక్షలకు అమ్ముకున్నామయ్యా, మాకు నిత్యావసరాలు ఉంటాయి కదా, మేము తినాలి కదా, మా కుటుంబ పోషణ జరగాలి కదా, కాబట్టి నీకు సగం ఇస్తున్నాము, మేము ఇంత దాచుకున్నామని చెప్పలా. అక్కడ పర్టిక్యులర్గా పేతురు గారు అడిగారు, ఇంతకే అమ్మారా అని. పేతురు గారు ఇంతకే అమ్మారంటే ఇంతకే అని. రెండోసారి అడిగారు, ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నారని, ఇంతకే అన్నారు. కాబట్టి అది ఎరుగకే తన భార్య అయిన సపేరా కూడా ఆ విధంగానే చెప్పింది. కాబట్టి ఇరువురు దేవునితో చెలగాడి వారి ప్రాణాలని కోల్పోయారు. వారు దాచుకున్న ధనము వారిని రక్షించగలిగినదా? ఇటు ఐక్యత ఏమాత్రం కూడా ప్రయోజనము కాదు. లోక సంబంధమైనటువంటి ఐక్యత, శరీర సంబంధమైన ఐక్యత ఏమాత్రం కూడా ప్రయోజనం కాదు. అందుకని అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట చూస్తాం. మొదటి తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. దాన్ని ఆశించి కొందరు దానిని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. అననీయ సపేరాలో ఏముంది? ధనాపేక్ష ఉంది. ఆ ధనాపేక్ష వలన వారు కీడుకు కారణమైపోయారు. వారి ప్రాణాలను వారే కోల్పోవడానికి కారణము ధనాపేక్ష. ఆ ధనము, ఆ పొలం అమ్మిన ధనము దాచుకుంటం వల్ల వారు ఆ యొక్క కీడులో పడ్డారు, ఆ శ్రమలో పడ్డారు. వారి ప్రాణాలు పోవడానికి వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకి శారీరక సంబంధమైన ఐక్యత ఏమాత్రం కూడా ప్రయోజనము కాదు. ఇక్కడ వరకు అర్థమైంది కదా? శారీరక సంబంధమైన ఐక్యత మనకి ఏమాత్రము కూడా ప్రయోజనము కాదు. సరే, ఆత్మ సంబంధమైన ప్రయోజనాలు చూద్దాం. ఆత్మ సంబంధమైనటువంటి భార్యాభర్తల గురించి తెలుసుకుందాము. ఒక అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము. ఆత్మ సంబంధమైనటువంటి భార్యాభర్తలు ఎవరు చూద్దాము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ వివరించుకుంటూ వెళ్దాం. అటు తరువాత పౌలు హెదెనుసులో నుండి బయలుదేరి కొరింథీకు వచ్చి పొంతు వంశస్థుడైన అకుల్లాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను క్రీస్తు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడున్న భార్యాభర్తలు ఎవరండి? అకుల్లా, ప్రిస్కిల్లా. వీరి దగ్గర ఉన్న దైవజనుడి పేరు పౌలు గారు. అననీయ సపేరాల కాలంలో ఉన్నవారేమో పేతురు దైవజనుడిగా ఉన్నాడు ఆ పట్టణంలో. ఇక్కడ ఏథెన్సు పట్టణంలో అకుల్లా, ప్రిస్కిల్లాలకి దైవజనుడిగా ఎవరున్నారు? పౌలు ఉన్నారు. ఇక పౌలు గారు వీరందరూ కలిసి ఏం చేస్తున్నారంటే అనేక మందిని ప్రభు వైపుకు తిప్పుతున్నారు, ఒప్పిస్తున్నారు. నిజమైన రక్షకుడు
లోకరక్షకుడు అని వారికి వచ్చిన విద్యలోనే, వారికి వచ్చినటువంటి విధానంలోనే అనేక మందిని వారు వృత్తికి డేరాలు కుట్టుకునేవారు. వారందరూ కలిసి వారు పని చేసుకుంటూ కూడా దేవుని పనిని చేస్తున్నారండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఇద్దరు కూడా ఇక్కడ ఏం జరిగిందంటే, అకుల్లా ప్రిస్కిల్లాలు పౌలు గారి కొరకు పరిచర్యలో వారు ప్రాణములు ఇవ్వడానికి కూడా వెనదిరిగి చూడలేదని పౌలు గారు సాక్ష్యం ఇస్తారు. ఇదే అధ్యాయంలో మనం ఇంకా కొంచెం ముందుకు చూసినట్లయితే 18-19 వచనాలు, పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున క్రేంక్రియాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరి ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. ఇక్కడ పౌలు గారిని వీరి దగ్గర చేర్చుకున్నారు అకుల్లా ప్రిస్కిల్లారు. అయితే పౌలు గారు ఏ ప్రాంతానికి, మొదట ఏథెన్సులో నుంచి తర్వాత ఎక్కడికి వచ్చారు, కేంక్రియాలో, ఒక పట్టణంలో అనేకమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ప్రాంతం వెంబడి ప్రాంతము పౌలు గారు బోధించుకుంటూ వెళ్తున్న సమయాల్లో పౌలు గారితో పాటు వీరు కూడా పరిచర్యలు సహకారులుగా ఉన్నారు. ఎవరున్నారు? అకుల్లా ప్రిస్కిల్లాలు పౌలు గారి పరిచర్యలో సహకారులుగా ఉంటూ పౌలు గారి వెంట వెళ్తూ ఉన్నారు. ఆయనకి అనేకమైన సందర్భాల్లో పరిచర్యను చాలా సహకారులుగా ఉన్నారు. వారు చూపించినటువంటి ఆతిథ్యమే కానీ, వారు చూపించినటువంటి ఐక్యత, వారు చూపించినటువంటి ప్రేమను బట్టి పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా వారిని మర్చిపోలా. ఇంకా ఇక్కడితో ఆగిపోయిండండి అకుల్లా ప్రిస్కిల్లాలు, మీరు ఇక్కడితో ఆగిపోయింది, మీ పని అయిపోయింది, నేను ఇంకో పట్టణం వెళ్ళాలి లేదా ఇంకో ప్రాంతం వెళ్ళాలని దైవజనుడు తన యొక్క ముందు ఉన్న పందెంలో ఓపికతో పరిగెడుతూ వెళ్ళిపోతూ వారు పౌలు గారు ఏ సంఘానికి వెళ్ళినా కానీ వీరిని మర్చిపోవట్లేదు. అనేకమైన సంఘాలకి, ఏథెన్స్కి వెళ్ళారు, కొరింథీకి వెళ్ళారు, ఆ యొక్క కేంక్రియాకి వెళ్ళారు. ఏ సంఘానికి వెళ్ళినా కానీ ప్రభు పేరట మీకు వందనములు చెప్తున్నానని ఒక లేఖను పంపిస్తూ ఉన్నారు. ఎవరికి? అకుల్లా ప్రిస్కిల్లాలకి. ఎందు నిమిత్తం ఆ లేఖ, ఆ ప్రేమ అంటే పౌలు గారిని చేర్చుకొని పౌలు గారికి మరి చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యతను వారు చూపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక అకుల్లా ప్రిస్కిల్లాలు మరి పౌలు గారు వేరే ప్రాంతం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ యొక్క వీరు నేర్చుకున్న విద్యను ఒక యవ్వనస్తుడికి నేర్పిస్తారు. 24వ వచనం ఒకసారి చదువుదాము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనము. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు లేఖముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్ము మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడని ఆరంభించెను. ఇక్కడ ఆగుదామండి. దేవునికి స్తోత్రం. చదవబడిన మాట ఇక్కడ అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఉన్నాడు. ఈయన ఎఫెసునకు వచ్చాడు. ఎవరు ఊరికి వచ్చాడు? అకుల్లా ప్రిస్కిల్లాల ఊరికి వచ్చిన ఈ యొక్క యూదుడికి, అపోల్లోకి అతడు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే ఒక విద్యావంశుడు, లేఖములందు ప్రవీణుడై ఉన్నాడు. అతనికి అన్ని పరిశుద్ధ గ్రంథంలో అవగాహన కలిగిన వ్యక్తే. అయినప్పటికీ కూడా అక్కడ పౌలు దగ్గర వీరు నేర్చుకున్న విద్యను బట్టి మరింత విషాదముగా, మరింత స్పష్టంగా ఇక్కడ పౌలు గారు దగ్గర వీరు నేర్చుకున్నటువంటి బోధను ఈ యొక్క అపోల్లోను యూదుడికి నేర్పించినట్లుగా మనం చూస్తున్నాము. వచ్చిన ఈ యొక్క యూదుడు కూడా ఎలాంటి వాడంటే విద్యాయందు మరి చక్కటి జ్ఞానము కలిగిన వాడు, లేఖనములందు ప్రవీణుడై ఉన్నాడు. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశము పొందిన తన ఆత్మ యందు తీవ్రత పడి ఉపదేశము చక్కటి తరబీదు పొందినటువంటి, ఉదాహరణకు ఒక ట్రైనింగ్ అయినటువంటి యవనుడు అనుకుందాం మనందరికీ అర్థం అవడానికి. ఈ యొక్క యూదుడు అయినటువంటి అపోల్లో ఎవరు? చక్కటి బైబిల్ జ్ఞానము, వాక్య జ్ఞానము,
పట్టు కలిగిన వాడు, ఆ పనిలో దేవుని పరిచర్యలో పట్టు కలిగినటువంటి వ్యక్తి. ఇతన్ని ఏదెన్స్ వచ్చాడు. ఇతడు ఎక్కడికి వచ్చారు? అకుల్లా ప్రిస్కిల్లాలో ఉన్న గ్రామం వచ్చినప్పుడు అకుల్లా ప్రిస్కిల్లారు ఆయన చేర్చుకొని, అయ్యా నీకు తెలిసిన జ్ఞానము ఓకే, నీకు బాగానే తెలుసు, లేఖనం లేదు, ప్రవీణుడై ఉన్నావు, చక్కగా అన్నిటిలో పట్టు కలిగి ఉన్నావు, కానీ ఇంకా కొంచెము తెలుసుకోవాలి. మరీ పూర్తిగా యేసుని గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా నారంభించెను. ప్రిస్కిల్లా అకుల్లా విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విషాదపరిచి, దేవునికి స్తోత్రం, మరీ పూర్తిగా తెలిసిన వ్యక్తే కానీ నాకు తెలుసులే అని గర్వించలా. వీరు కూడా మాకెందుకులే, ఎవరో వచ్చారు జ్ఞానం కలిగిన వారు, వారి పని వారు చూసుకొని వెళ్ళిపోతారని వీరు కూడా విడిచిపెట్టలేదండి. అకుల్లా ప్రిస్కిల్లాలు ఏం చేశారు? ఆ వ్యక్తిని చేర్చుకున్నారు. అయ్యా నువ్వు యేసుని గురించి తెలుసుకున్నది నిజమే, యేసు గురించి బోధించేది నిజమే, కానీ ఇంకా నీకు తెలియని ఉన్నవి అని అతన్ని చేర్చుకొని ఏ విధంగా చెప్తే వింటారో ఆ విధంగా మరీ పూర్తిగా యేసు గురించి విషాదపరిచారు. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వివరిస్తున్నారు. ఎవరు? అకుల్లా ప్రిస్కిల్లాలు. వారు ఎక్కడ నేర్చుకున్నారు? పౌలు గారి దగ్గర. వారి పని ఏంటి? డేరాలు కుట్టుకునే పని. అయినప్పటికీ కూడా ఒక దైవజనుడి దగ్గర వారు నేర్చుకున్నది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నది. వారు నేర్చుకున్న బోధ, వారు నేర్చుకున్న ఆశీర్వాదం, వారు పొందుకున్నటువంటి దీవెనలు అపోల్లోను యూదుడికి నేర్పిస్తున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఎంతోమంది దైవజనులు వాక్యాలు వింటూ ఉంటాము, ఎన్నో ప్రార్థనలు వింటూ ఉంటాము, కానీ మనము ఏమాత్రం కూడా మనము తెలుసుకున్నది, మనం రుచి చూసినది ఇతరులకి చెప్పేవారిగా ఉంటున్నామా? నాకే తెలవదులే, వాళ్ళకేం చెప్పను, నాకే రాదులే, వారికి ఏం చెప్పనని చల్లారిపోతున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, అకుల్లా ప్రిస్కిల్లాలు ఏం చేశారంటే, ఆయనకి వాక్య జ్ఞానం తెలుసు, ప్రవీణుడు, అన్నిటిలో విద్యావంతుడు. ఒకంత వీరకే విద్య లేదు. ఎవరికి? అకుల్లా ప్రిస్కిల్లాలు చదువు లేదు. వారి పని ఏంటి? డేరాలు కుట్టుకునే పని. వారు వృత్తికి డేరాలు కుట్టుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రిస్కిల్లా అకుల్లా విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విషాదపరిచిరి. దేవునికి స్తోత్రం. అక్కడ నేర్చుకొని ఆ ప్రోత్సాహంతో ఆయన అనేక గ్రామాలు మరి సువార్త పని కొరకై, దేవుని పని కొరకై వెళ్ళాడు అపోల్లోను యూదుడు. దేవునికి స్తోత్రం. ఎవరి వల్ల? మరీ పూర్తిగా విషాదపరచడానికి. వీరు ఎక్కడన్నా బైబిల్ ట్రైనింగ్ అయ్యారా అకుల్లా ప్రిస్కిల్లాలు? లేదు. కేవలము పౌలు గారి దగ్గర వీరు నేర్చుకున్నారు. వీరు ఐక్యత, వీరు పొరుగువారిని ఏ విధంగా ప్రేమించాలో, ఏ విధంగా చేర్చుకోవాలో వీరు నేర్చుకున్నారు. దేవుని ప్రేమను ఇక్కడ కనబరుస్తున్నారండి. ముగింపులోకి వస్తున్నాను. చివరిగా ఒక మాట చూద్దాం. రోమా పత్రిక 16వ అధ్యాయము. రోమా పత్రిక అపోస్తుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము. మూడు 4 వచనాలు చూద్దాం. యేసుక్రీస్తునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంటనున్న సంగమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన మాటను స్పష్టంగా మనం గమనించినట్లయితే, ఇప్పుడు పౌలు గారు కేంక్రియాలో ఉన్న సంఘానికి వచ్చేసారు. ఈయన ఏ సంఘానికి, ఏ ఊరికి వెళ్ళినా ఆయనకి సహకరించిన వారిని మర్చిపోవట్లా. ఏ సంఘానికి వెళ్ళినా పౌలు గారు ఏం చేస్తారంటే, ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళినాక అక్కడ విడిచి వెళ్ళిన వారికి నా వందనాలని ఒక లేఖ రాస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏదెన్స్ నుంచి కేంక్రియాకు వచ్చారు పౌలు గారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకు నా వందనములు చెప్పుడి. దేవునికి స్తోత్రం.
మనము ఈ దేశం విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ మన యొక్క సాక్ష్యాన్ని, మన పరిచర్య విధానాన్ని, మన ప్రవర్తన మనము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అకుల్లా ప్రిస్కిల్లాలు మరి తన దగ్గర నుంచి దైవజనుడు పౌలు గారు పక్కనున్న ప్రాంతానికి కెంక్రియాకి వెళ్ళిపోయారు, కానీ అక్కడ లేఖ రాస్తున్నాడు. పౌలు గారు ఏమని రాస్తున్నారు? నా జత పనివారు. పౌలు గారు దైవజనుడు అయ్యుండి నా జత పనివారైనటువంటి ప్రిస్కిల్లాకును అకుల్లాకు నా వందనములు చెప్పుడి. తర్వాత మాట అద్భుతము, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా. చేయి కనబడట్లేదా? ఒక చేత్తో మైక్ ఇచ్చుకుంటూ, ఒక చేత్తో నేను ఈ ఫ్యాన్ గాలికి నేను సరి చేసుకుంటూ చెప్తుంటే మీరు హల్లెలూయా చెప్పలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. ఒక దైవజనుడి కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనా తెగించిరి. మనం ఏట్ల గురించి తెగిస్తాం? దెబ్బలాట్లకి బాగా తెగిస్తారు. నేనేమన్నా తక్కువ తిన్నానా, లేదా నా ఇంటి, లేదంటే వారసత్వం, లేదా రక్తము, అనేక భాష ఉపయోగిస్తాం కదా, మేమేమన్నా తక్కువ వాళ్ళమా అని తెగిస్తారు. ఎంతటికైనా తెగించేవారు ఉన్నారు. కానీ ఇక్కడ మంచి కొరకు తెగించినటువంటి భార్యాభర్తలు వీరు. అకుల్లా ప్రిస్కిల్లాలు పౌలు గారి కొరకు తమ ప్రాణములు ఇవ్వడానికైనా తెగించిరి. దేవునికి స్తోత్రం. ఇటువంటి ఐక్యత మనకు కావాలి, ఇటువంటి భారం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకా కొంచెం ముందుకు చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 58వ వచనం. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఐక్యతలు అకుల్లా ప్రిస్కిల్లాలు దైవజనుడిని చేర్చుకొని, దైవజనుడు ఉన్నప్పుడే కాదండి, వారు దైవజనుడు వారిని విడిచి, ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయినా కానీ వీరు ఐక్యతలో తగ్గలేదు, వీరు పరిచర్యలో తగ్గలేదు, వీరు ప్రవర్తనలో తగ్గిపోలేదు. వీరు ఎట్టి ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగి ఉన్నారంటే వీరు ప్రభు కార్యాల్లో ఎలా ఉన్నారు? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. దేవునికి స్తోత్రం. అటు విధంగా చేయాలి ప్రయాసం. ప్రభువునందు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. అయ్యో, ఇంత ప్రార్థన చేస్తున్నానే, ఇంత పరిచర్య చేస్తున్నానే, ఇంత దైవజనుడిని చేర్చుకున్నానే, నేను ఇంకా డేరాలు కుట్టుకోవాల్సిన పని ఏంటి, నన్ను అందలం ఎక్కించొచ్చుగా ప్రభు అని అకుల్లా ప్రిస్కిల్లాలు అనుకోలా. వారు ప్రభు కార్యాభివృద్ధి ఆ శక్తితో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము, ఇక్కడ అకుల్లా ప్రిస్కిల్లాల ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగారండి. అందుకని వారు చక్కటి ఘనతను పొందుకున్నారు. ఎలాంటి ఘనత అంటే, ఏ సంఘమునకు వెళ్ళినా నా జత పని వారైన అకుల్లాకు ప్రిస్కిల్లాకు వందనాలని పౌలు గారు ప్రశంసిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వీరు తమ ప్రాణములు ఇవ్వడానికి కూడా తెగించారని వారి గురించి గొప్ప దైవజనుడు పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. మన గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? పలానా సహోదరి లేదా పలానా సహోదరుడు మంచివాడు, దేవుని పని కొరకు స్థిరముగా ఉంటాడు దేవుని పనిలో అని సాక్ష్యాన్ని మనం కనుపరుచుకోవాలి. మన సాక్ష్యాన్ని మనము కాపాడుకోవాలి. ప్రియ దేవుని జనాంగమా, చూసినట్లయితే ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి ఎలా ఉండాలంటే, స్థిరులుగాను కదలని వారుగాను ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఆసక్తి లేకుండా ఏ పని చేసినానో కార్యాలు జరగవండి. మనుషులకు చేసినట్లుగా చేస్తే దేవుని పనిలో మనము దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోలేము. దేవుడు చూస్తున్నాడని, తగు సమయమందు దేవుడిస్తాడని ఆయన వైపు మనం చూడాలి.
మన గురి ఆయన వైపే. అకుల ప్రిస్కిల్లాలు పౌలు గారిని చేర్చుకొని పౌలు గారు చూడాలి, పౌలు గారే మెచ్చుకోవాలి, పౌలు గారే చూసినందుకు ఏదైనా బహుమానం ఇచ్చి వెళ్ళాలని ఆశపడలా. వారు ప్రభు చూస్తున్నాడని ప్రభు కార్యాభివృద్ధి అందు వారు ఆసక్తితో పనిచేశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు 2 భార్యాభర్తలు 2 కుటుంబాలు తీసుకున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి వారుగా ఉన్నామా, శరీర సంబంధమైనటువంటి వారుగా ఉన్నామా? శరీర సంబంధమైన వారుగా ఉంటే ఏం జరిగింది? శరీర సంబంధమైన వారుగా ఉంటే ఏం జరుగుతుంది? ప్రాణాలు కోల్పోతాం. అననీయ సపేరా శరీర సంబంధమైనటువంటి దేవునితో అబద్ధం ఆడారు. దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడు పేతురుకి అబద్ధం చెప్పారు. ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అని. పరిశుద్ధాత్మను మోసపుచ్చినందున వారు అక్కడే పడి ప్రాణం విడిచారు. కాబట్టి సమస్త ధనాపేక్ష సమస్త కీడునకు మూలము. ఇక్కడ పరిశుద్ధమైనటువంటి భార్యాభర్తలు ఆత్మ సంబంధమైన ఐక్యతలో ఆ యొక్క అకుల్లా ప్రిస్కిల్లాలు ఇరువురు కూడా, వారికి చదువు లేదు, వారు డేరాలు కుట్టుకునే పని అయినప్పటికీ వారు నేర్చుకున్నారు. ఒక యవనస్తుడు నేర్చుకున్న వాడికి మరీ పూర్తిగా విషాదంగా యేసు మార్గం గురించి చెప్పారు. అంత మాత్రమే కాదు, పౌలు గారి దగ్గర నుంచి చక్కటి ఘనతను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. అటు విధంగా వారు పౌలు గారిని గణపరిచారు. పౌలు గారి దగ్గర కూడా ఘనతను పొందుకున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు కార్యాభివృద్ధిని యందు ఆసక్తితో చేద్దాము. కదలని వారిగా స్థిరులుగాను ప్రభువుకు చేసినట్లుగా మనం చేద్దాము. ఆయన ఇచ్చు మహిమను, ఆ యొక్క మహిమ రాజ్యంలో మనము ప్రవేశించాలంటే, ఆ నిత్య రాజ్యంలో మనం ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఐక్యత, మనల్ని మనం ప్రేమించుకుంటూ మన పొరుగు వారిని ప్రేమిద్దాము. ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగి ఉందాం. అటువంటి కృపా దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమె వినడ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి దేవా, మీకు వందనాలు. యోగ్యత ధన్యత లేదు, కేవలం మీ కృప మాత్రమే. ఈ మధ్యాహ్న వేళలో ఇక కొద్ది సమయాలు ఐక్యతలో అయా భార్యాభర్తలు ఏ విధంగా ఉన్నారో, శరీరక సంబంధమైన ఐక్యత, ఆత్మ సంబంధమైన ఐక్యత, అయ్యా మేము ఏ స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, పరిశోధించుకోవడానికి మాకు నేర్పించినటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములయ్యా. దేవా, మీకే స్తోత్రాలు అయా. ఆత్మ సంబంధమైనటువంటి వారిగా మేము ఉండుటకును, వాక్యం విని విడిచిపెట్టకుండా హృదయం అనే పలక మీద రాసుకొని గుర్తుంచుకొని జ్ఞానము జ్ఞాపశక్తిని మాకు అనుగ్రహించమని సహాయం చేయమని, సమస్తంలో మీ కృపతో అడుగుంచమని సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇప్పటి వరకు నడిపించారు, ఇక ముందు కూడా మీ నామ మహిమాత్మే నడిపించుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇటు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి, మీ కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు.